డిజైర్డ్ ఫ్యూచర్స్ ఆఫ్ క్లౌడ్ చూద్దాం, ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్లౌడ్ కూడా అనొచ్చు. ఫస్ట్ వచ్చి మనకి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు ఆ సర్వీసెస్ తీసుకోవచ్చు. మీన్స్ ద కన్జ్యూమర్ కెన్ రిక్వెస్ట్ అండ్ రిసీవ్ యాక్సెస్ టు సర్వీస్ ఆఫరింగ్. ఇప్పుడు స్టోరేజ్ కానీ సర్వర్స్ కానీ ఎలాంటి సర్వీస్ కానీ క్లౌడ్ ప్రొవైడ్ చేసేటప్పుడు దాన్ని నువ్వు ఎనీ టైం రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. మీలో ఎవరు మీడియేటర్ ఉన్నారు, అడ్మినిస్ట్రేటర్ కానీ ఓడో స్టాఫ్ కానీ సమ్ సార్ట్ ఆఫ్ సపోర్టింగ్ స్టాఫ్ కానీ ఇయరింగ్ టు ఫుల్ఫిల్ ద రిక్వెస్ట్ మాన్యువల్లీ. సో మిడిల్లో ఓడు మీడియేటర్ ఉన్నాడు. ఈ క్లౌడ్ ప్రొవైడర్ ఉంటే ఇక్కడ యూజర్ నువ్వు ఉంటే ఇక్కడ మిడిల్లో ఓడు ఉన్నాడు. స్టాఫ్ కానీ లైక్ రిక్వెస్ట్ నువ్వు చెప్పిన రిక్వెస్ట్ని యాక్సెస్ చేయడానికి నువ్వు గ్రాంట్ చేయడానికి. సో ఇది మాన్యువల్ ఓడన్ చేయడానికి ఏం అవసరం లేదు, మిడిల్లో ఓడు లేదు మీడియేటర్. సో ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్. నువ్వు ఇట్లా నాకు ఈ సర్వీస్ కావాలి, స్టోరేజ్ ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను అంటే ఆటోమేటిక్గా రిక్వెస్ట్ చేస్తే క్లౌడ్ ప్రొవైడర్ అని ఆటోమేటిక్గా చేస్తుంది. అట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తుంది. ఇంకా బ్రోడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే ద సర్వీసెస్ కెన్ బి యాక్సెస్ ఫ్రమ్ ఎనీ లొకేషన్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ డివైస్. నువ్వు కేవలం ఫోన్లోనే గూగుల్ ఫొటోస్ వస్తాయి, ల్యాప్టాప్లో రావంటే అట్లా ఏం లేదు. ఏ రెస్పెక్టివ్ ఆఫ్ డివైస్, ల్యాప్టాప్, ట్యాబ్, పీసీ, ఎనీ ఫోను, అలా రెస్పెక్టివ్ ఆఫ్ డివైస్ ఎక్కడి నుంచైనా నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. నువ్వు ఇండియాలో ఉంటేనే వస్తుంది క్లౌడ్ సర్వీసు, అమెరికాకి పోతే రాదు అని అట్లా లేదు. ఎక్కడి నుంచైనా ఫ్రమ్ ఎనీవేర్ అట్ ఎనీ టైమ్ ఫ్రమ్ ఎనీ డివైస్ యూ కెన్ యాక్సెస్ ద క్లౌడ్ సర్వీసెస్. అదే బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ అంటే. తర్వాత రిసోర్స్ పూలింగ్. అసలు రిసోర్సెస్ ఎలాంటి రిసోర్స్ మనకి క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి? మేబీ స్టోరేజ్ కానీ, మెమరీ కానీ, నెట్వర్క్ బ్యాండ్విడ్త్, ఇప్పుడు వైఫై, అలా జియో ప్రొవైడ్ చేస్తుంది కదా మనకు నెట్. అలాంటి వర్చువల్ మెషిన్స్, ఇవన్నీ ఇట్ కెన్ బి ఎనీ సర్వీస్ విచ్ కెన్ బి కన్జ్యూమ్డ్ బై ద క్లౌడ్ యూజర్స్. మనం ఏ సర్వీసెస్ అన్నీ యూజ్ చేస్తున్నామో అలాంటి ఏ రిసోర్స్ అయినా కానీ. రిసోర్స్ పూలింగ్ అంటే మల్టిపుల్ కస్టమర్స్ ఆర్ సర్వ్డ్ ఫ్రమ్ ద సేమ్ ఫిజికల్ రిసోర్సెస్. సో మనం మల్టిపుల్ యూజర్స్ ఉన్నామో మనందరికీ ఒక సేమ్ ఫిజికల్ రిసోర్స్ ఉంటుంది, ఆ నుంచి మనందరికీ సర్వ్ చేస్తారు. దాన్ని రిసోర్స్ పూలింగ్ అంటారు. అంటే మెజర్డ్ సర్వీస్. నువ్వు ఎంత వాడుతావో అంతే పేజెస్ సరిపోతుంది. నువ్వు ఎంత వాడినా నాకు సంబంధం లేదు, నువ్వు ఇంత అమౌంటే కట్టాలని రూల్ ఏం లేదు. నువ్వు ఎంత వాడుతున్నావో, ఇంత జీబీ వాడుతున్నావా, ఎక్స్ట్రా 1 GB, ఆ 1 GBకే పే చేయి అని. నువ్వు 1 GB వాడినా 10 GB పేమెంట్ వాడు వేయడు. సో అదే మెజర్డ్ సర్వీస్ అంటే. నువ్వు ఎంత వాడుతున్నావో అంటే పేమెంట్ చేస్తావు. పే ఫర్ యూజ్ అవుతుంది దాన్ని. పే అకార్డింగ్ టు సర్వీస్ యూజ్. నువ్వు ఎంత వాడుతున్నావు అంటే పేమెంట్ చేస్తావు. తర్వాత ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అండ్ స్కేలబిలిటీ. రాత్రి 12 ఒకటైనా నా గూగుల్ ఫోటోలు 15 GB స్టోరేజ్ అయిపోయింది, నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడప్పుడే నువ్వు ఎక్స్టెండ్ చేయాలి. గూగుల్ అని ఫొటోస్ అని జీమెయిల్లో కానీ వాడు ఇచ్చిన ఫస్ట్ ఇంత ఇస్తాడు, అది దాని లిమిట్ సరిపోకపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎలాస్టిక్ చేయొచ్చు, స్కేలబుల్ అనమాట దాన్ని. వన్స్ ద గ్రేట్ థింగ్ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ అబిలిటీ టు క్విక్లీ ప్రొవిజన్స్ రిసోర్సెస్ ఇన్ ద క్లౌడ్ యాజ్ ద ఆర్గనైజేషన్ నీడ్. ఆర్గనైజేషన్ కావచ్చు, లేకపోతే మన యూజర్స్ అయినా. ఆర్గనైజేషన్కి సర్వర్స్ సరిపోతలేదు, అది ఇంకా సర్వర్స్ యూజర్స్ పెరుగుతున్నారు కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా కొన్ని సర్వర్స్ కావాలనుకుంటుంది. అదే ఆన్ డిమాండ్ సర్వీస్ కాబట్టి అప్పుడప్పుడే ఆ సర్వర్స్ని నువ్వు పెంచుకోవచ్చు, స్కేలబుల్ చేయొచ్చు. ఆర్గనైజేషన్ స్కేలబుల్ అంటే పెంచడం, ర్యాపిడ్ ఎప్పుడంటే అప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఎలాస్టిసిటీ, స్కేలబిలిటీ అంటే అదే. ఇంతే ఉంది నీ స్టోరేజ్ని, ఎంతైనా స్టోరేజ్గా నువ్వు ఎప్పుడంటే అప్పుడు పెంచుకోవచ్చు. దెన్ వీ రిమూవ్ దెమ్ వెన్ వీ డస్ నాట్ నీడ్. నాకు అవసరం లేదు, ఎక్కువ సర్వర్స్ నాకు అవసరం లేదు, తీసేసుకుంటే వాడు అప్పుడంటే అప్పుడు ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు. ఇంకా నో మెయింటెనెన్స్ అండ్ ఈజీ మెయింటెనెన్స్. ఓకేలా ఇప్పుడు ఆ స్టోరేజ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే నువ్వు వాడుతున్నావో అవన్నీ నువ్వు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా, దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ అదంతా నువ్వు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావు హార్డ్వేర్ని, అంతా వాడు మెయింటైన్ చేసుకుంటున్నాడు. సో నువ్వు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సెక్యూరిటీ. ఇప్పుడు ఒకవేళ మన డాటా ఒక సర్వర్ దగ్గర ఉంది, ఆ సర్వర్ ఫెయిల్ అయిపోయింది, అయినప్పటికీ మన డాటా ఎటు పోదు, ఎందుకంటే ఆ డాటా కాపీ ఆఫ్ డాటా ఇంకొక సర్వర్లో ఉంటుంది కాబట్టి. సో సెక్యూరిటీ, కాపీ ఆఫ్ అవర్ డాటా ఆన్ వేరియస్ సర్వర్స్. ఒకవేళ ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇంకొక దానిపైన సేఫ్గా ఉంటుంది, అందుకే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఆల్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మన క్లౌడ్. ఫస్ట్ వచ్చి ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాం. బ్రాడ్ నెట్వర్క్ అంటే ఎక్కడి నుంచి అన్నా ఎనీ టైం ఎనీ డివైస్ యూ కెన్ యాక్సెస్. రిసోర్స్ పూలింగ్ అంటే మల్టిపుల్ యూజర్స్ సేమ్ ఫిజికల్ రిసోర్సెస్ నుంచి వస్తాయి. మెజర్, నువ్వు ఎంత వాడతావో అంటే పే చేయాలి, మెజర్. తర్వాత ర్యాపిడ్ ఎలాస్టిసిటీ అండ్ స్కేలబిలిటీ. తర్వాత ఎప్పుడైనా నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది, సెక్యూరిటీ కూడా నీకు ఉంటుంది, నువ్వు వాడే రిసోర్సెస్, నువ్వు వాడే డాటాకి.